వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుగ్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో ఎవరూ ఊహించిన విధంగా 150 సీట్లకు పైగా గెలిచి అనేక సంక్షేమ పథకాలను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చి అందరి మన్నన పొందిన వైఎస్ఆర్సీపీ పార్టీ 2024 ఎన్నికల్లో కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది. దీనికి కారణాలేంటో మీకు తెలిసి ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక ఈ వీడియోలో మనం వైఎస్ఆర్సీపీ గెలిచిన 11 సీట్ల గురించి చర్చిద్దాం. ఒకటి అరకు వ్యాలీ. ఇక్కడ ఆర్ మట్టైలం 31,877 ఓట్ల మెజార్టీతో గెలిచాడు. పాడేరు నుంచి ఎం విశ్వేశ్వరరాజు 19,000 మెజార్టీతో గెలిచాడు. అలాగే ఎర్రగొండపాలెం నుంచి టి చంద్రశేఖర్ 5,200 ఓట్ల మెజార్టీతో గెలిచాడు. దర్శి నుంచి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి 2,456 ఓట్ల మెజార్టీతో గెలిచాడు. బద్వేలు నుంచి డి సుధా 18,567 ఓట్ల మెజార్టీతో గెలిచాడు. రాజంపేట నుంచి ఏ అమర్నాథ్ రెడ్డి 7,000 ఓట్ల మెజార్టీతో గెలిచాడనే చెప్పాలి. నెక్స్ట్ మంత్రాలయం నుంచి వై బాలనాగరెడ్డి 12,000 ఓట్ల మెజార్టీతో గెలిచాడు. నెక్స్ట్ ఆలూరు నుంచి బి విరూపాక్షి 2,000 చిల్లరతో గెలిచాడు. నెక్స్ట్ తంబలంపల్లి నుంచి ద్వారకానాథ్ రెడ్డి, అలాగే పుంగునూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నుంచి గెలిచారు. ఎంపీ లిస్టులోకి వెళ్తే అరకు నుంచి జి తనూజారాణి, అలాగే కడప నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి, అలాగే రాజంపేట